ఆదికవి వాల్మీకి కథలోని ముఖ్యమైన పాఠాలు మన ఆధ్యాత్మిక, వ్యక్తిగత ఎదుగుదలకి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అసలు కథేంటంటే, ఒకప్పుడు రత్నాకరుడు అనే బోయవాడు ఉండేవాడు. కుటుంబ పోషణ కోసం దారిదోపిడీలు, హత్యలు కూడా చేసేవాడు. అయితే నారద మహర్షిని కలిశాక ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. తీవ్రంగా పశ్చాత్తాపపడి చాలా కఠోరమైన తపస్సు చేసి సంస్కృతంలో తొలి కావ్యం అంటే రామాయణాన్ని రాసిన గొప్ప వాల్మీకిగా పరివర్తన చెందాడు. సరే, దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మూడున్నాయి. మొదటిది, మార్పు అనేది ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యమే. రత్నాకరుడి జీవితం చూస్తే ఎంత పెద్ద తప్పు చేసినా సరే నిజమైన పశ్చాత్తాపం, సరైన మార్గదర్శకత్వం, ఇంకా గట్టి సంకల్పముంటే మహర్షిగా కూడా మారగలరని అర్థమవుతోంది. ఇది మన స్వీయ అభివృద్ధికి భలే స్ఫూర్తి కదా. ఇక రెండవది, గురువు యొక్క ప్రాముఖ్యత అంటే సరైన మార్గదర్శి దొరకడం ఎంత అవసరమో చూడండి. నారదుడు రత్నాకరుణ్ణి నేరుగా నిందించలేదు. తెలివిగా ప్రశ్నలడిగి ఆలోచింపజేశాడు. తన పాపాలకు బాధ్యత తనదేనని, కుటుంబ సభ్యుల ఆ పాపాన్ని పంచుకోరని రత్నాకరుడు గ్రహించినప్పుడు అప్పుడసలు మార్పు మొదలైంది. అంటే మన పనులకు మనమే బాధ్యులమని తెలుసుకోవడం చాలా కీలకం. చివరిగా మూడవది, తపస్సు, ఏకాగ్రత, నామస్మరణ. వీటికి ఎంత శక్తి ఉందో ఈ కథ చెప్తోంది. నారదుడిచ్చిన రామమంత్రాన్ని ఏళ్ల తరబడి జపించాడు. ఎంతలా అంటే శరీరంపై పుట్టలు పెరిగేంత కఠోరమైన దీక్షతో చేశాడు. ఆ తీవ్రమైన సాధనే అతన్ని పూర్తిగా మార్చేసి, వాల్మీకిగా మార్చి రామాయణంలాంటి గొప్ప కావ్యాన్ని సృష్టించే శక్తినిచ్చింది. కాబట్టి నిరంతర సాధన ఆధ్యాత్మిక ఉన్నతికి దారి చూపుతుంది. అందుకే ఆదికవి వాల్మీకి ప్రయాణం మనిషిలోని పరివర్తన శక్తికి, ఆధ్యాత్మిక సాధన గొప్పతనానికి ఈనాటికి ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.